పొన్నగంటి కూర వండుతున్నానండి. పొన్నగంటి కూరలో కందిపప్పు, తర్వాత ఏమో మసూర్కి దాల్, మామిడికాయ, టమాటా, చింతపండు లేకుండా అన్నమాట చేస్తున్నాను. ఈ కంటికి చాలా మంచిదండి. ముందు మా తాత ముత్తాతలు ఇవే తినే వాళ్ళ కళ్ళద్దాలే లేవు. ఈరోజు మా చిన్న చిన్న పిల్లలు కళ్ళద్దాలు వస్తున్నాయి. అందుకని ఇప్పటి నుంచే మేము పిల్లలకి ఈ కూర పెడితే చాలా మంచిది. పొన్నగంటి కూర ఇదిగోండి. పొన్నగంటి కూర మొత్తం తీసి ఉంచేసానండి, కాడలు లేకుండా. కాడలు ఉంటే పిల్ల తినట్లేదండి, పీసులా వస్తున్నాయి తినేటప్పుడు అంటున్నారు. అందుకని కాడలు తీసాను, మామూలు గోంగూరలాగా వలిచాను. పొన్నగంటి కూర పప్పు అండి. బాగా ఉడికిపోయిందండి. ఉప్పు వేసానండి, ఉప్పు వేసి మెలుపుతున్నాను. అయిపోయిందండి. తాలింపు వేద్దాం. పిల్లలకి చాలా మంచిదండి, పెద్దలకైనా ఎవరికైనా చాలా మంచిది కంటికి. పొన్నగంటి కూర అంటారు దీన్ని. పొన్నగంటి కూర, బచ్చలి కూర, తోటకూర, ఎన్ని కళ్ళకి చాలా మంచిదండి. సైట్ ఎక్కువ రాదు పిల్లలకి, కూడా వస్తే కూడా తింటే తగ్గిపోతుంది. తాలింపు ఇస్తున్నానండి. చిన్నలు బాగా వేస్తున్నాను, చిత్తగొట్టి టేస్ట్గా ఉంటుంది. కొంచెం ఇంకా పొన్నగంటి కూర పప్పు అండి. లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.